ఒకప్పుడు అతడిని చూసి ఇతను హీరో అవుతాడా అని నవ్వారు. కానీ ఈరోజు అదే వ్యక్తి పేరు వినగానే తమిళనాడు రాజకీయాలే షేక్ అవుతున్నాయి. సినిమా హీరో విజయ్ సీఎం కుర్చీ వరకు ఎలా వచ్చాడు? అది 1974వ సంవత్సరం చెన్నై. సినిమా డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ ఇంట్లో ఒక బాబు జన్మించాడు. పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. కానీ ఆ చిన్న పిల్లవాడి జీవితంలో చాలా త్వరగానే ఒక ఎమోషనల్ డార్క్నెస్ మొదలైంది. విజయ్ ఎంతో ప్రేమించిన తన చెల్లెలు విద్య చిన్న వయసులోనే చనిపోయింది. ఈ సంఘటన తర్వాత విజయ్ పూర్తిగా సైలెంట్ అయిపోయాడని తన తండ్రి చెప్పాడు. స్కూల్లో విజయ్ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, ఎవరితోనూ ఎక్కువ కలిసేవాడు కాదు. కానీ అతని లోపల ఒక ఫైర్ మాత్రం నెమ్మదిగా పెరుగుతోంది. డైరెక్టర్ కొడుకు కాబట్టి సినిమాల్లో ఛాన్స్ వచ్చింది, కానీ ఇండస్ట్రీలో యాక్సెప్టెన్స్ మాత్రం రాలేదు. మొదటి సినిమాలన్నీ ఫ్లాప్. క్రిటిక్స్ దారుణంగా ట్రోల్ చేశారు. లుక్స్ లేవు, డ్యాన్స్ రాదు, వాయిస్ వీక్. ఇంకా కొందరు తండ్రి ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఇండస్ట్రీలో ఉండేవాడు కాదు అని కూడా చెప్పారు. అప్పుడు తమిళ సినిమాల్లో రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ ఆల్రెడీ రూలింగ్లో ఉన్నారు. ఆ మధ్యలో విజయ్ సర్వైవ్ అవ్వడమే ఇంపాసిబుల్ అనిపించింది. కానీ విజయ్ ఒక విషయం అర్థం చేసుకున్నాడు. టాలెంట్ కంటే కన్సిస్టెన్సీ పవర్ఫుల్ అని. రోజు రోజుకి డ్యాన్స్ ఇంప్రూవ్ చేశాడు, స్క్రీన్ ప్రజెన్స్ ఇంప్రూవ్ చేశాడు. చూస్తుండగానే యూత్కి ఫేవరెట్ అయ్యాడు. అంత ఫేమ్ మధ్యలో విజయ్ జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె పేరు సంగీత. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సంగీత మొదట విజయ్ ఫ్యాన్. ఒక సినిమా షూటింగ్ సమయంలో కలిసింది. ఆ ఫ్రెండ్షిప్ తర్వాత ప్రేమగా మారింది. 1999లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కోట్ల మంది అభిమానులు ఉన్న హీరో, కానీ ఇంట్లో మాత్రం సాధారణ హస్బెండ్, సాధారణ ఫాదర్. విజయ్కి ఇద్దరు పిల్లలు, కొడుకు జేసన్ సంజయ్, కూతురు దివ్య సాషా. ఇప్పుడు జేసన్ కూడా సినిమా డైరెక్షన్ వైపు వెళుతున్నాడనే వార్తలు తమిళనాడులో వైరల్ అవుతున్నాయి. కానీ విజయ్ లైఫ్ అంత స్మూత్ కాదు. ఒక స్టేజ్లో అతనిపై పొలిటికల్ ప్రెషర్ కూడా పెరిగింది. కొన్ని సినిమాల్లో అయితే ప్రభుత్వాలపై ఇండైరెక్ట్గానే అటాక్ చేశాయని కాంట్రవర్సీస్ వచ్చాయి. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, థియేటర్ ఇష్యూస్, ఆడియో లాంచెస్ క్యాన్సెల్. చాలామంది ఇది రాజకీయ ఒత్తిడే అనుకున్నారు. మరొక వైపు తమిళ సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ వార్, అజిత్ వర్సెస్ విజయ్. సోషల్ మీడియాలో ఫైట్స్, బాక్స్ ఆఫీస్ కంపారిజన్స్, రికార్డ్ వార్స్. ప్రతి సినిమా ఒక ఎన్నికలా మారింది. కానీ ఈ కాంపిటీషన్ విజయ్ని ఇంకా స్ట్రాంగర్ చేసింది. ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా బ్లడ్ డొనేషన్స్, హెల్పింగ్ పూర్ స్టూడెంట్స్, సోషల్ యాక్టివిటీస్. విజయ్ ఇమేజ్ స్లోగా యాక్టర్ నుంచి లీడర్లా మారడం మొదలైంది. అప్పుడు తమిళనాడులో ఒక ప్రశ్న, విజయ్ పాలిటిక్స్లోకి వస్తాడా? ఇయర్స్ ఆఫ్ రూమర్స్ తర్వాత 2024లో విజయ్ ఫైనల్లీ తన పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేశాడు. దాని పేరే టీవీకే. కానీ సీఎం అవడం సినిమా క్లైమాక్స్ కాదు. ఇక్కడ రియల్ స్ట్రగుల్ మొదలవుతుంది. ఎందుకంటే తమిళనాడులో ఆల్రెడీ చాలా పెద్ద పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఒకప్పుడు సినిమా టికెట్ కోసం లైన్లో నిలబడ్డ ఫ్యాన్స్ ఇప్పుడు అదే ఫ్యాన్స్ విజయ్ కోసం ఓట్లు వేయడానికి రెడీ అయ్యారు, వేశారు కూడా. సైలెంట్ బాయ్గా మొదలైన జర్నీ ఫ్లాప్స్ చూశాడు, ట్రోల్స్ ఎదుర్కొన్నాడు, కాంపిటీటర్స్తో పోరాడాడు, పొలిటికల్ ప్రెషర్ ఫేస్ చేశాడు. కానీ ఆగలేదు. ఇప్పుడు అతని ముందున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఒకటే, ఇళయ దళపతి నిజంగానే తమిళనాడు సీఎం అవుతాడా? అయ్యాడు కూడా. మీకేమనిపిస్తుంది? విజయ్ సీఎంగా కూడా నిలదొక్కుని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాడా? సినిమా సూపర్ స్టార్ లాగానే మిగిలిపోతాడా?